ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్ సర్వర్లో మెయింటెనెన్స్ ప్లాన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. మరి ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ అనేటివి జనరల్గా చూడండి, ఈ టాప్ లెవెల్లో మీకు ఈ ఎస్క్యూఎల్ సర్వర్ కింద మేనేజ్మెంట్ అనేది ఉంది. దీని కింద మనం ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ మనం ప్రిపేర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్ ప్లాన్స్ కొన్ని సందర్భాల్లో మీకు ఈ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో కనిపించకపోవచ్చు, మిస్ అవుతాయి. అలాంటప్పుడు మీరు దీన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోండి, ఎస్ఎస్ఎంఎస్ని రీఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ అనేటివి వస్తాయి. అయితే ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ ఇవన్నీ కూడా అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్కి డిపెండెంట్గా ఉంటాయి. కాబట్టి ఓన్లీ మీరు ఎస్క్యూఎల్ సర్వర్ డెవలపర్ ఎడిషన్లో మాత్రమే మీరు వీటిల్ని అప్లై చేసుకోగలుగుతారు. ఎక్స్ప్రెస్ ఎడిషన్లో వర్క్ కావు అనేది గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీగా మీరు డెవలపర్ ఎడిషన్ కానీ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కానీ, మనం ఎటు యూజ్ చేసేది డెవలపర్ ఎడిషనే కాబట్టి ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ ఇవి అవైలబిలిటీలో ఉంటాయి. మరి ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ ఇప్పుడు చూడండి, మీరు ఇది రెడ్ మార్క్ తోటి చూపిస్తుంది. రెడ్ మార్క్ తోటి చూపిస్తుందంటే ఇది యాక్టివ్లో లేదు అని అర్థం. సో మీరు యాక్టివ్ చేసుకోవాలి అంటే, ఎందుకంటే మీరు ఇక్కడ చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో జాబ్స్, ఆ జాబ్స్ అన్నిటిని ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ ద్వారా మనం మానిటర్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి స్టార్ట్ అనండి. స్టార్ట్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ తోటి ఇన్స్టాల్ చేయాలి. ఎస్. సో ఈ సర్వీసెస్లో ఇది ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ అనేది యాక్టివ్ అయింది. దీనికి సంబంధించిన జాబ్స్ మనం ఏవైతే ప్రిపేర్ చేస్తున్నామో అవన్నీ అలర్ట్స్, జాబ్స్, ఎర్రర్ లాగ్స్ ఇవన్నీ కూడా లిస్ట్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ రెండిటికి మనకి ఇంటర్ రిలేటెడ్ మోస్ట్ ఆఫ్ ద డిబిఏ యాక్టివిటీస్, అంటే నెక్స్ట్ మీకు రాబోయే హై అవైలబిలిటీ సర్వీసెస్ కావచ్చు, వాటికి సంబంధించిన యాక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంటే మానిటర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఇప్పుడు చూడండి, ఇది గ్రీన్ బటన్ ఇక్కడ రావడం జరిగింది అంటే యాక్టివ్లో ఉంది అని అర్థం. మీరు ఇక్కడ దీన్ని ఇక్కడైనా స్టాప్ చేయొచ్చు, స్టార్ట్ చేసేయచ్చు. ఈ ఏజెంట్ యాక్టివ్లో ఉండాలా వద్దా అనే దానికి. లేకపోతే మీరు ఈవెన్ ఈ ఎస్క్యూఎల్ సర్వర్ స్టార్ట్ కాకపోయినా, ఏజెంట్ స్టార్ట్ కాకపోయినా మీరు స్టార్ట్ చేసుకునేది ఎక్కడ అంటే సర్వీసెస్. ఈ సెర్చ్లోకి వెళ్ళండి, సర్వీసెస్ వస్తాయి. ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. ఈ డేటాబేస్ అండ్ అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ మెయిన్గా ఇక్కడ సర్వీసెస్లో ఉంటాయి. మీరు ఇవన్నీ కూడా సర్వీసెస్, డిఫరెంట్ సర్వీసెస్. మీరు ఇక్కడ క్లిక్ చేసి ఎస్ అనండి, అంటే ఎస్క్యూఎల్ సర్వర్ దగ్గరికి వస్తుంది. మనకి ఇక్కడ 3 రకాల సర్వర్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం, 3 ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇది డిఫాల్ట్ ఇన్స్టాన్స్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది. ఒకవేళ మీరు స్టార్ట్ చేసేటప్పుడే ఇది కనెక్ట్ కాలేదు, ఇట్లా వచ్చింది కదా, స్టార్ట్ చేసినప్పుడు కనెక్ట్ కాకుండా ఎర్రర్ వస్తుంది అంటే అర్థం ఏంటంటే మీకు ఇక్కడ ఈ సర్వీసు యాక్టివ్లో లేదు అని అర్థం, రన్నింగ్లో లేదు అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ దీన్ని స్టాప్ చేసేసి మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనుకోండి, అక్కడ ఎర్రర్ వచ్చింది. చూడండి, నేను ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను దీన్ని. సో సర్వీసు స్టాప్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏదన్నా యాక్టివిటీ ఇక్కడ చేయాలి అనుకుంటే ఈవెన్ స్టార్టింగ్ కనెక్ట్ చేయాలన్నా కూడా మీకు కనెక్ట్ కాదు.
వెరీ స్టార్టింగ్ ఎస్ఎస్ఎంఎస్లోకి ఎంటర్ కావాలన్నా కానీ ఎంటర్ కాలేరు. ఎందుకంటే ఎస్క్యూఎల్ సర్వర్కి ఎస్ఎస్ఎంఎస్కి మధ్యలో ఉండే ఆ సర్వీస్ లింక్ అనేది పోయింది. కనెక్ట్ చేసే లింకు ఇప్పుడు మనకి పోయింది. ఈవెన్ చూడండి, డేటాబేస్ ఎక్స్పాండ్ చేస్తున్నా కానీ రావటం లేదు. ఇక్కడ చూడండి, రెడ్ బటన్ వచ్చేసింది. ఓన్లీ సిస్టమ్ డేటాబేసెస్ ఏదో కనిపిస్తున్నాయి. సపోజ్ ఇఫ్ ఐ ట్రై టు కనెక్ట్ అగైన్, కనెక్ట్ అంటారు. ఇక్కడ మీకు ఎర్రర్ అనేది షో చేస్తుంది. ఇట్లాంటిది స్టార్టింగ్లోనే మీకు కనెక్ట్ కాకపోతే మీరు ఇక్కడ ఈ ఎస్క్యూఎల్ సర్వర్ సర్వీస్ అనేది యాక్టివ్ చేసుకోవాలి. సో it will shows an error. చూడండి, ఇది a network related or instance specific error occurred while establishing a connection to SQL server. Server was not found and not accessible. ఇది ఇట్లాంటి ఎర్రర్ మీకు వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు ఇట్లా సర్వీసెస్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ని స్టార్ట్ చేసుకోండి. ఇదేటో ఆటోమేటిక్లోనే పెట్టుంటాం, ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యింది. కొన్ని సందర్భాల్లో ఓఎస్కి దీనికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల ఈ సర్వీస్ స్టార్ట్ కాకపోవచ్చు. స్టార్ట్ కాలేదు అంటే మీకు ఎస్క్యూఎల్ సర్వర్ ఎస్ఎస్ఎంఎస్కి కనెక్ట్ కాదు. సో ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది రన్నింగ్ అని వచ్చింది. నౌ యూ కెన్ కనెక్ట్. చూడండి, ఇది యాక్టివ్లో ఉన్నది. నౌ రిఫ్రెష్ ది డేటాబేసెస్. సో మిగతా డేటాబేసెస్ అన్నీ కూడా ఇట్లా రావడం జరిగింది. ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. ఇప్పుడు ఏజెంట్ని ఆఫ్ చేస్తున్నాం మనం. ఇక్కడే స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ చూడొచ్చు ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్. ఇక్కడ 3 ఏజెంట్లు ఉన్నాయి. 3 సర్వర్లకి కూడా 3 ఏజెంట్లు ఉన్నాయి. మన డిఫాల్ట్ సర్వర్ ఇది కాబట్టి దీన్ని స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ అంట. సో ఇలా మీకు సర్వీసెస్లోకి వెళ్ళి కూడా మీరు దీన్ని ఏజెంట్ని కానీ సర్వర్ని కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చేయాల్సింది ఇది, మీరు వీటిని యాక్టివ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మీకు ఇక్కడ చూడండి, మెయింటెనెన్స్ ప్లాన్స్ అని వచ్చాయి. మెయింటెనెన్స్ ప్లాన్స్ ఇక్కడ ఏమీ లేవు. చూడండి, నేను రైట్ క్లిక్ చేసినట్లయితే దీని మీద న్యూ మెయింటెనెన్స్ ప్లాన్, మెయింటెనెన్స్ ప్లాన్ విజార్డ్ అని 2 రావడం జరుగుతుంది. మరి న్యూ మెయింటెనెన్స్ ప్లాన్ మీద క్లిక్ చేస్తారు. విజార్డ్ అంటే స్టెప్ బై స్టెప్ అది అడుగుతూ పోతుంది. దాన్ని బట్టి మనం ఏ చాయిసెస్ సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి అది మెయింటెనెన్స్ ప్లాన్ ప్రిపేర్ చేస్తుంది ఈజీగా. బట్ మనం కస్టమైజ్గా మనం ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే న్యూ మెయింటెనెన్స్ ప్లాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను పేరు జస్ట్ సపోజ్ ఆటో బ్యాకప్స్ అని ఇస్తున్నాను. ఆటోమేటిక్గా బ్యాకప్స్ జరిగే ప్లాన్ అది అనుకుందాం. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, మీరు ఎలాంటి మెయింటెనెన్స్ చేయబోతున్నారో దాన్ని బట్టి. సో ఇట్లా న్యూ మెయింటెనెన్స్ ప్లాన్కి నేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు ఇలా ఒక ఎన్విరాన్మెంట్ వస్తుంది. మరి ఈ నేము డిస్క్రిప్షను ఇవన్నీ వస్తాయి. లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు టూల్ బాక్స్ వస్తుంది. ఈ మెయింటెనెన్స్ ప్లాన్కి సంబంధించిన టూల్ బాక్స్, దీని మీద క్లిక్ చేయండి. ఇవన్నమాట రకరకాల టాస్కులు. అంటే ఈ టాస్కులన్నిటిని కూడా మనం మెయింటెనెన్స్ ప్లాన్స్లో భాగంగా మనం ఆటోమేటిక్గా సెటప్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాకప్స్ అనేటివి తీసుకుంటున్నారు. బ్యాకప్స్ ఎప్పుడు తీసుకుంటున్నారు? ఫుల్ బ్యాకప్ కావచ్చు, లేదంటే ఈ
మీకు దానికి కంటిన్యూషన్ ఇట్లా మీకు బ్యాకప్ తీసుకునేటప్పుడు మామూలుగా టాస్క్స్ బ్యాకప్ ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఫుల్ బ్యాకప్ తీసుకుంటారు వీక్లీ వన్స్ అట్లా. దానికి కంటిన్యూషన్ మీరు డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటారు. దానికి కంటిన్యూషన్ మీరు రెగ్యులర్గా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ తీసుకుంటారు. మరి ఇది మీరు మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. ఆ టైంకి మీరు మీ క్లయింట్ అడుగుతాడు, నాకు బ్యాకప్ ఎవ్రీ వీక్ పలానా టైంకి కావాలండి, లేదంటే ఎవ్రీ డే పలానా దానికి పలానా ఎవ్రీ డే 12 o'clockకి నాకు ఆ సర్టెన్ టైంకి కావాలి, ఎవ్రీ అవర్కి కావాలి, ఇట్లా అడుగుతాడు. మరి మీరు టైం పెట్టుకొని అలారం పెట్టుకొని దానికి చేస్తారా? అలా చేయడం అనేది చాలా కష్టమైన పని. కష్టం అసలు. దట్ ఈస్ వెరీ రిస్కీ ఆల్సో. ఆ టైంకి మీరు బ్యాకప్ చేయడం అండ్ బ్యాకప్స్ స్టోరేజ్ ఫుల్ అయితే పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ కూర్చోవాలంటే టైం టేకింగ్, రిస్కీ అండ్ ఇంప్రాపర్ ఆల్సో. కరెక్ట్గా మీరు చేస్తారనే నమ్మకం మీకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే, మీకు బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్గా ఇచ్చారండి పోస్టింగ్. బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్ మీరే కాకుండా ఒక 2-3 కూడా ఉంటారు అనుకుందాం. మీ డ్యూటీ అయిపోయింది, మీరు వెళ్ళిపోతారు, వేరే వాడు వస్తాడు. మరి మీరు బ్యాకప్ ఆ టయానికి తీసారా లేదా? మీరు తీసారే అని వాడు అనుకుంటాడు, మీరు మర్చిపోయి వెళ్ళిపోయారు, లేదంటే లీవ్లో ఉన్నారు. సో ఏంటి పరిస్థితి? బ్యాకప్ కాలేదు, సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయింది. పరిస్థితి ఏంటి? సో ఇది కాదు మనకు కావాల్సింది. టైమ్లీగా తనకు తాను ఆటోమేటిక్గా బ్యాకప్స్ పెట్టుకోవాలి. ఓకే, బ్యాకప్స్ పెట్టుకుంటూ ఉన్నాం. ఈ బ్యాకప్స్ వల్ల స్టోరేజ్ ఫిలప్ ఎక్కువైపోయింది. పరిస్థితి ఏంటి? మరి మీరు బ్యాకప్ తీస్తున్నా కానీ ఆడ మెమొరీ లేదు, హార్డ్ డిస్క్లో మెమొరీ అయిపోయింది, లేదంటే లాగ్ ఫైల్స్లో మెమొరీ అయిపోయింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు బ్యాకప్ తీసుకోలేరు. అప్పటికప్పుడు మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం అవి ఇవి చేసేసరికి ఇక్కడ ఏదైనా సిస్టమ్ కరప్షన్ కావచ్చు. సో ఇలా కాకుండా ఎప్పటికప్పుడు ఓల్డ్ బ్యాకప్స్ని ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ చేయడం అండ్ వాటి యొక్క హిస్టరీని క్లియర్ చేయడం, ఇట్లాంటి వాటి అన్నింటినీ కూడా ఆటోమేటిక్గా మనం మెయింటెనెన్స్ ప్లాన్లో పెట్టుకోవచ్చు. అదే ఇక్కడ సపోజ్ ఇవన్నీ కూడా మనం ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్లో మనం ప్లాన్ చేసుకొని ఏ టైంకి ఏ టాస్క్ ఇక్కడ ఎగ్జిక్యూట్ కావాలి అనేది మనం సెటప్ చేసుకోవచ్చు. సో బ్యాకప్ డేటాబేస్ టాస్క్ అనేది మనం ఇప్పుడు చూస్తాం. అండ్ మెయింటెనెన్స్ క్లీనప్ టాస్క్, దాన్ని క్లీన్ చేయడం. అండ్ హిస్టరీ క్లీనప్ టాస్క్, హిస్టరీని క్లీన్ చేయడం. ఇట్లాంటి టాస్క్స్ మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం. రిమైనింగ్ అన్నీ కూడా రీబిల్డ్ ఇండెక్స్ టాస్క్, రీఆర్గనైజ్ ఇండెక్స్, ఇవన్నీ కూడా మీకు ఈ సిస్టమ్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేసేదానికి వాటికంతా కూడా ఉపయోగపడతాయి. ఓకే, ఎనీవే ఇక్కడ మనకి బ్యాకప్ డేటాబేస్ టాస్క్ ఇది ఎక్కడ వస్తుంది? టూల్ బాక్స్ మీద మీరు క్లిక్ చేస్తే వస్తుంది. మరి టూల్ బాక్స్ లేదు, కొన్నిసార్లు ఇక్కడ రాదు, లెఫ్ట్ సైడ్ మీకు కనిపించదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ మీకు దీనికి సంబంధించిన ఈ టూల్ బాక్స్ అనేది ఉంది. వ్యూలో సెలెక్ట్ చేసుకుంటే టూల్ బాక్స్ వస్తుంది. ఈ టూల్ బాక్స్లో మీకు కావాల్సిన టాస్క్ ఏంటో ఆ టాస్క్ని తీసుకొచ్చి ఇక్కడికి డ్రాగ్ చేసి ప్లేస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాకప్ డేటాబేస్ టాస్క్ ఇది తీసుకున్నాను, క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి, ఇక్కడ పడేయండి. సో ఇక్కడ ప్లేస్ చేయగానే ఇట్ ఈస్ క్రియేటింగ్ ద టాస్క్ హియర్. బట్ ఈ టాస్క్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏవి మనం ఇంకా పెట్టలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో మరి
ఇక్కడ మనకి లైక్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రజెంట్ కనెక్షన్నే మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఇక్కడ మనం రెడ్ మార్క్ని ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ టాస్క్ సంబంధించిన సెటప్ మనం ఇంకా చేయలేదు. ఇప్పుడు మీరేం చేస్తారు, ఈ టాస్క్ మీద రైట్ క్లిక్ చేయండి, లేదంటే డబల్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఎడిట్ అన్నా లేకపోతే డబల్ క్లిక్ చేసినా ఈ టాస్క్కి సంబంధించిన సెటప్ మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, బ్యాకప్ డేటాబేస్ టాస్క్. ఏ టైప్ ఆఫ్ బ్యాకప్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు? ఫస్ట్ కనెక్షన్ ఏంటి? కనెక్షన్ అనేది ఇప్పుడు మనం లోకల్గా కనెక్ట్ అయి ఉన్నాం కదా, అదే. లేకపోతే రిమోట్లో కనుక మీ సిస్టమ్ ఉంటే ఆ కనెక్షన్ నేమ్ని ఇవ్వాలి. ఆ సర్వర్ నేమ్, సర్వర్ ఎక్కడ ఉందో రిమోట్లో ఆ సర్వర్ నేమ్ ఇచ్చి దానికి కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇట్లా విండోస్ నెట్వర్క్లో ఉన్నప్పుడు అది. మనం ఇప్పుడు లోకల్గానే మన సిస్టంలోనే, మన సిస్టమే సర్వరు, మన సిస్టమే క్లయింట్. మన సిస్టంలోనే సర్వర్ ఉంది, మన సిస్టంలోనే ఎస్ఎస్ఎంఎస్ కూడా ఉంది. రిమోట్లో ఉన్నప్పుడు మీరు దీన్ని యూజ్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు రియల్ టైంలో మీకు రిమోట్ కనెక్షన్ని చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ మీరు అడ్మిన్ సిస్టంలోనే ఉంటే పర్వాలేదు. అలా కాకుండా మీరు అడ్మిన్ సిస్టమ్ వేరు, మీరు వేరే సిస్టంలో కూర్చున్నారు అనుకుంటే నెట్వర్క్ ద్వారా మీరు దాన్ని కనెక్ట్ చేయాలి. అట్లాంటప్పుడు నెట్వర్క్ సంబంధించిన ఈ యాక్సెసింగ్ మీరు తీసుకోవాలి. ఆ తర్వాత మీకు టైప్ ఆఫ్ బ్యాకప్ అని ఇక్కడ అడుగుతుంది. ఫుల్ బ్యాకప్ ఏంటి, డిఫరెన్షియలా, ట్రాన్సాక్షన్ లాగా? ఫస్ట్ మనం ఎటు కంపల్సరీగా ఫుల్ బ్యాకప్ తీసుకోవాలి కాబట్టి ఫుల్ బ్యాకప్ తీసుకున్నాం. ఈ బ్యాకప్ అనేది జనరల్గా మోస్ట్ ఆఫ్ ద డేటాబేసెస్కి ఉంటుంది. చూడండి, ఆల్ యూజర్ డేటాబేసెస్ ఎక్స్క్లూడింగ్ మాస్టర్ మోడల్ ఎంఎస్డిబి టెంప్డిబి అని అడుగుతుంది. ఎక్స్క్లూడింగ్ అంటే వీటిని తప్పించేసి ఆల్ యూజర్ డేటాబేసెస్. యూజర్ డేటాబేస్లు ఇక్కడ 4 ఉన్నాయి. సిస్టమ్ డేటాబేస్లు ఇవి ఎక్స్క్లూడింగ్. అవి వద్దు అని చెప్పి ఇవి ఇస్తే అన్ని డేటాబేస్లు కూడా వస్తాయి. లేదనుకుంటే మీరు ఏ డేటాబేసుల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సిస్టమ్ డేటాబేసెస్ ప్లస్ యూజర్ డేటాబేసెస్ రెండు కూడా కలిపి ఉన్నాయి. జనరల్గా అయితే మీరు ఫస్ట్ టైం కానీ అప్పుడప్పుడు బ్యాకప్ తీసుకునేటప్పుడు మెయిన్గా సిస్టమ్ డేటాబేసెస్ కూడా బ్యాకప్ తీసుకోవడం బెటర్ అనమాట, ఆల్ డేటాబేసెస్. లేదండి ఇక్కడ నాకు జస్ట్ కంపెనీ ఇదొకటే చాలు, ఇంక్లూడింగ్ సిస్టమ్ డేటాబేసెస్. ఎందుకంటే ఈ కంపెనీకి సంబంధించిన మిగతా సెటప్స్ ఎవ్రీథింగ్ మాస్టర్లో వాటిల్లో ఉంటాయి కాబట్టి కంపల్సరీగా సిస్టమ్ డేటాబేసెస్ కూడా తీసుకోవాలి. ఓన్లీ సిస్టమ్ డేటాబేసెస్ అంటే మనకి యూజ్ ఏమీ ఉండదు, అసలు ఏ డేటాబేస్ క్రియేట్ చేయలేదనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు. బట్ జనరల్గా అయితే ఆల్ డేటాబేసెస్, లేదు మనకి లైక్ కంపెనీ ఒకటి అండ్ ఆల్ అదర్ మాస్టర్ మోడల్ ఎంఎస్డిబి ఇవన్నీ సిస్టమ్ డేటాబేసెస్ వీటితోటి కావాలి. సో వాటిలన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. Now what I am doing is I am taking backup of all databases. లేదంటే ఓన్లీ ఎక్కువ టైం వేస్ట్ అనుకుంటే నేను క్లాస్ 8 కంపెనీ ఈ రెండిట్లనే తీసుకుంటున్నాను. ఓకే, మరి ఇవి తీసుకున్న తర్వాత మనకి ఓకే, ఇగ్నోర్ డేటాబేసెస్ వేర్ ద స్టేట్ ఈజ్ నాట్ ఆన్లైన్ స్టేట్ లేనప్పుడు అవి ఇగ్నోర్ చేయమంటుంది. ఓకే అంటారు. బ్యాకప్ టు ఎక్కడికి? జనరల్గా డిస్కా, టేపా, యూఆర్ఎల్ అంటే నెట్లోకి, క్లౌడ్లోకి మనం పంపిస్తున్నాం అని అర్థం. డిస్క్ అంటే జనరల్గా డిస్క్ కానీ టేప్ కానీ ఉంటాయి, మనం డిస్కే తీసుకుంటాం జనరల్గా.
టేప్స్ అంటే ఓల్డ్ టైపు మ్యాగ్నెటిక్ టేప్స్ ఉండేటివి. దాంట్లో బల్క్గా వరుసగా డేటాని స్టోర్ చేసావు. దానికి యాక్సెసింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఓకే, ఇది మరి దీనికి సంబంధించిన సెటప్ టీఎస్క్యూఎల్ ఎట్లా వచ్చింది, ఏ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకుందని చూడాలనుకుంటే మీరు ఇట్లా చూడవచ్చు. చూడండి, బ్యాకప్ డేటాబేస్, ఈ డేటాబేస్ ఏ లొకేషన్లో స్టోర్ అవుతుంది, ఏంటి, ఎవ్రీథింగ్. అండ్ బ్యాకప్ డేటాబేస్ కంపెనీ టు డిస్క్, వీటికి సంబంధించిన సెట్టింగ్స్ వస్తాయి, ఆ స్టేట్మెంట్స్ వస్తాయి. చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. అండ్ డెస్టినేషన్, ఎక్కడికి మీరు బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రియేట్ ఏ బ్యాకప్ ఫైల్ ఫర్ ఎవ్రీ డేటాబేస్, ప్రతి డేటాబేస్కి కూడా సపరేట్ బ్యాకప్ ఫైల్ కావాలి. మరి ఎక్కడ కావాలి అంటే నేను లొకేషన్ని, అది మామూలుగా ఎస్క్యూఎల్ సర్వర్ ఆ బ్యాకప్స్ అనే డైరెక్టరీలో ఉంటాయి. అలా కాకుండా నాకు నచ్చిన ఏరియాలో, లైక్ నేను బ్యాకప్స్ ఆల్రెడీ ఏమున్నాయో చూద్దాం. ఎక్స్ట్రా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేస్తాం. సో ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాకప్స్, ఓకే, ఇవి రిమూవ్ చేద్దాం. ఓకే, ఇవి ఉండనివ్వండి, పర్లేదు. మెయిన్గా మనకి క్లాస్ 8 కంపెనీ అవి తీసుకున్నాం కాబట్టి ఓకే, ఈ లొకేషన్ మనం ఇస్తున్నాం, ఇక్కడ బ్యాకప్ అవుతాయి. సబ్ డైరెక్టరీ కూడా కావాలా ప్రతి డేటాబేస్కి అనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ఇది, ఓకే. మరి ఆప్షన్స్ చూసినట్లయితే యూజ్ ది డిఫాల్ట్ సర్వర్ సెట్టింగ్, ఇది బ్యాకప్ కంప్రెస్ చేసేది ఎట్లా ఉంటుంది అనేది, కాపీ ఓన్లీ బ్యాకప్, వెరిఫై బ్యాకప్ ఇంటిగ్రిటీ, ఇంకా మీరు సెక్యూరిటీ కోసం అయితే ఎన్క్రిప్షన్ కూడా పెట్టుకోవచ్చు. బ్యాకప్ ఎన్క్రిప్షన్ అంటే సెక్యూరిటీ AES 128, ఇది ఎన్క్రిప్షన్ మోడల్ అనమాట. ఇవి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఎన్క్రిప్షన్స్. మరి ఏ ఎన్క్రిప్షన్ మోడల్ మీకు కావాలో, హై సెక్యూరిటీని ఇచ్చే ఎన్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇట్లా మీరు మార్చుకోవచ్చు. ఇవి ఎన్క్రిప్షన్లో మీకు వస్తాయి నెక్స్ట్ కమింగ్ టాపిక్స్లో. ఓకే, కావాలనుకుంటే తీసుకోవచ్చు. మరి అన్నీ అయిన తర్వాత మీకు ఫైనల్గా చూడండి, బ్యాకప్ సెట్ విల్ ఎక్స్పైర్ ఆఫ్టర్ 14 days. ఈ మనం తీసుకున్న ఇది ఇన్ని డేస్కి ఎక్స్పైర్ కావాలి అనుకుంటే మనం పెట్టుకోవచ్చు అనమాట. ఆ డేటు, టైము, లేదంటే ఆన్ అని పర్టికులర్గా ఆ డేటు మెన్షన్ చేయొచ్చు. ఇలాగా ఉండిద్ది అనమాట. ఓకే, ఫైనల్గా మీరు ఓకే అని ఇవ్వండి. సో ఇలా ఇచ్చిన తర్వాత మీకు ఈ రెడ్ మార్క్ అనేది దీని మీద ఉన్నది పోతుంది. సో రెడ్ మార్క్ పోయిందంటే యు ఆర్ రెడీ టు బ్యాకప్. బ్యాకప్ సెట్ విల్ ఎక్స్పైర్ ఆఫ్టర్ 16 days. 16 days తర్వాత ఎక్స్పైర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ బ్యాకప్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే పెట్టామో, ఎప్పుడు బ్యాకప్ తీసుకోవాలి అనేది పెట్టలేదు. చూడండి, నాట్ షెడ్యూల్డ్ అంటే ఆన్ డిమాండ్, మీరు ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు. ఆన్ డిమాండ్ అంటే మీరు ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ ప్లాన్స్ ఆన్ డిమాండ్ అని మీరే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి బ్యాకప్ చేసుకోవచ్చు. అక్కడ ఒకటే కదండి, మనం ఇండివిజువల్గా చేసుకోవాలి. ఓకే, ఒకసారి కాకపోతే రెండు డేటాబేస్ల మీద ఇట్లా చేసుకుంటాం. బట్ ఇంకా ఏంటి, మనం టైం టు టైం అదే బ్యాకప్ పెట్టుకునేయాలి. సో అందుకనే మనం షెడ్యూల్స్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాం. సో క్లిక్ ఆన్ ది షెడ్యూల్. ఈ షెడ్యూల్స్ మనం చూడండి, ఆటో బ్యాకప్స్ సబ్ ప్లాన్ 1 దీనికి మనం షెడ్యూల్లో ప్రిపేర్ చేస్తున్నాం. ఇట్లా ప్లాన్స్ ఎన్నైనా సరే మీరు మార్చుకోవచ్చు, సబ్ ప్లాన్స్ క్రియేట్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్టు.
సో ఇది ఫుల్ బ్యాకప్ కాబట్టి నేను వీక్లీ లైక్ ఇక్కడ సండేనో సాటర్డేనో పెట్టుకుంటాను. ఎవ్రీ సాటర్డే అక్కర్స్ అట్ 00, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 00 టైంలో అక్కర్స్ వన్స్ అట్, లేదంటే ఎవ్రీ 1 అవర్గా, స్టార్టింగ్ అట్ ఇది, ఎండింగ్ అట్, ఇట్లా ఈ టైమింగ్ మీకు ఇష్టం వచ్చిన టైమింగ్ మీరు మీ అవసరానికి అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను మిడ్ నైట్ 12 o'clockకి పెట్టాను, అంటే 00 అవర్స్కి పెట్టడం జరిగింది. ఓకే, ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ కావాలి? సో ఇవాళ 11/5, ఈ రోజు నుంచే స్టార్ట్ కావాలి. ఎండ్ డేట్ ఎప్పుడు ఎండ్ కావాలి? నో ఎండ్ డేట్ అని పెట్టాను. ఓకే, ఇది షెడ్యూలింగ్ అనమాట. మరి ఈ షెడ్యూలింగ్ మనం ఓకే అని ఇచ్చినట్లయితే మనకి షెడ్యూల్డ్ అని వస్తుంది. మరి చూడండి, అక్కర్స్ ఎవ్రీ వీక్ ఆన్ సాటర్డే, ఈ డీటెయిల్స్ అన్నీ అట్ 00, ఇట్లా మీకు షెడ్యూలింగ్ అనేది ప్రిపేర్ అయింది. మీరు సబ్ ప్లాన్స్ చూడండి, సబ్ ప్లాన్ 2 అంట. ఓకే, ఈ షెడ్యూలింగ్ వేరే షెడ్యూలింగ్ ఇచ్చుకుంటారు, ఓకే అంట. ఇప్పుడు చూడండి, ఈ సబ్ ప్లాన్ కింద నేను బ్యాకప్స్, ఇంకొక బ్యాకప్ పెట్టుకుంటాను. లైక్ నేనేం చేస్తానంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి అవుట్ ఆఫ్ బ్యాకప్స్ కదా, బ్యాకప్ డేటాబేస్ టాస్క్స్, ఇక్కడికి వస్తాను. సో అగైన్ ఇది రెడ్ మార్క్లో వస్తుంది. ఇప్పుడేంటి, మనం లైక్ దీని మీద డబుల్ క్లిక్ చేసి డేటాబేసెస్కి, ఏ డేటాబేసెస్ కండి, ఈ రెండింటికే మనం ఇంతకు ముందర తీసుకుంది, ఆ రెండే తీసుకుందాం. ఓకే, అండ్ బ్యాకప్ టు డిస్క్, అండ్ ఇదేంటిది, ఫుల్ బ్యాకప్ అయిపోయింది, డిఫరెన్షియల్ బ్యాకప్. ఇప్పుడేంటి, డెస్టినేషన్ ఎక్కడికి, మనం తీసుకున్న లొకేషన్కే వెళ్దాం. ఇంతకు ముందర తీసుకున్న ఎస్క్యూఎల్ సర్వర్ బ్యాకప్స్ అనే లొకేషన్లోకే దీన్ని కూడా పెడదాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ షెడ్యూలింగ్ ఇక్కడ రాదు. ఈ కావాల్సిన ఆప్షన్స్ ఏదైతే మీకు అవసరమో వాటిని సెలెక్ట్ చేసుకోండి. బ్యాకప్ సెట్ విల్ ఎక్స్పైర్ అట్ ఆఫ్టర్ 14 days, బ్లాక్ సైజు ఓకే, బటన్ యాక్టివ్ కాలేదంటే ఎక్కడో మీరు తప్పించున్నారు. బ్యాకప్ డేటాబేసెస్ అక్రాస్ 1 or more సబ్ డైరెక్టరీ బ్యాకప్, ఓకే. ఇంకా ఏంటి, డేటాబేసెస్, ఓకే, డేటాబేసెస్ సెలెక్ట్ చేసామా, చేయలేదు. ఓకే, ఓకే, ఇప్పుడు మనం కావాల్సిన ఆప్షన్స్ అన్నీ సెట్ అయిపోయి ఓకే అంటారు. సో ఇక్కడ చూడండి, ఈ సబ్ ప్లాన్ 1 ఏమో ఫుల్ బ్యాకప్, ఇది డిఫరెన్షియల్ బ్యాకప్. బట్ ఇక్కడ కూడా మనకి షెడ్యూలింగ్ అనేది చేయలేదు. ఈ షెడ్యూలింగ్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ అక్కర్స్ డైలీ నాకు సేమ్ మిడ్ నైట్ కావాలి అనుకుందాం. సో ఇది స్టార్టింగ్ డేటు ఈరోజే. ఇవన్నీ కూడా మనం సెట్ చేసి ఓకే అంటే ఇది సెటప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు పక్కనే ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తుంది, రన్ సర్వర్ ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ సర్వీస్ అకౌంట్. సో మీరు ఇక్కడికి వెళ్ళండి, జాబ్స్లోకి వెళ్ళండి, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇంకా ఇక్కడికి వెళ్ళండి, రిఫ్రెష్ చేద్దాం. అలర్ట్స్
ఇక్కడ ఏమి ఈ లిస్ట్లో మనకి రాలేదు. మరి ఆర్ యూ షూర్, డూ యూ వాంట్ టు రిమూవ్ షెడ్యూల్ ఫ్రమ్ సబ్ ప్లాన్ 1? అంటే రన్ యాజ్ షెడ్యూల్ని రన్ చేయడం, నో ఐ డోంట్ వాంట్. ఇది రిమూవ్ చేయాలంటే ఇవన్నమాట ఈ బటన్స్. ఓకే, ఇది యాక్టివ్లో ఉన్నాయి. ఇప్పుడు రిమూవ్ చేయాలనుకుంటే వాటిని వాడచ్చు. ఓకే, మనకి ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ 2, ఇదే విధంగా ఇంకో సబ్ ప్లాన్ 3 అని ఇచ్చి ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ కూడా పెట్టుకుంటాం. లైక్ అది కూడా చేద్దాం. లైక్ యాడ్ సబ్ ప్లాన్ 3. సో ఇక్కడ అగైన్ ఇక్కడ నుంచి ఈ టాస్క్ని తీసుకొచ్చి పడేయండి. ఇప్పుడు డబుల్ క్లిక్ చేయండి. బ్యాకప్ టు డిస్క్, సెలెక్ట్ ది బ్యాకప్ టైప్, ట్రాన్సాక్షన్ లాగ్ అండ్ డేటాబేసెస్, 1 or more డేటాబేసెస్, క్లాసు కంపెనీ, ఓకే. స్పెసిఫిక్ డేటాబేసెస్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్. ఓకే, డెస్టినేషన్ మన డైరెక్టరీలోకి పెడదాం. SQL సర్వర్ బ్యాకప్స్, ఓకే. ఆ తర్వాత ఆప్షన్స్ ఏమన్నా కాల్చుంటే సెట్ చేసుకొని ఫైనల్గా ఓకే అని ఇవ్వండి. దీనికి కూడా షెడ్యూలింగ్ ప్రిపేర్ చేయండి. అకర్స్ వీక్లీయా డైలీయా ఇట్లా ఇచ్చారు. డైలీ అకర్స్ ఎవ్రీ, ఇక్కడ 1 hour ఇట్లా ఉంది టైము. ఆ హవర్స్ లేదంటే మినిట్స్ ఎవ్రీ 30 minutesకి ఇది అక్కరే విధంగా పెట్టచ్చు. ఓకే, స్టార్టింగ్ ఈ టైం నుంచి ఈ టైం మధ్యలో నో ఎండింగ్ డేట్. ఓకే, ఇది పెట్టాం. ఎవ్రీ 30 minutesకి ఇది యాక్టివ్లోకి వస్తుంది. సో ఇప్పుడు మనకి 3 రకాల ప్లాన్స్ రావడం జరిగింది. ఓకే, ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ దగ్గరికి వెళ్ళి రీఫ్రెష్ అనండి. ఇప్పుడు మీరు ఇక్కడ రీఫ్రెష్, మేనేజ్మెంట్, రీఫ్రెష్. ఓకే, మనకి ఈ ప్లాన్స్ అనేటివి ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ప్లాన్ మనకి వర్క్ కావాలి అనుకుంటే మరి ఆ ప్లాన్ని మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి? ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? అది ఆటోమేటిక్గా మీకు లైక్ టైమింగ్ ఏదైతే పెట్టున్నామో దాని ప్రకారం వర్క్ అవుతుంది. బట్ ఇప్పుడు నాకు ఒక్కసారి వర్క్ చేసి చూడాలని ఉంది. ఎట్లా అనేది మనం చూసినట్లయితే ఇక్కడ కలెక్షన్స్, జాబ్స్,
సో ఈ మెయింటెనెన్స్ ప్లాన్స్ అయితే మనం క్రియేట్ చేసాం. సబ్ ప్లాన్ 1, సబ్ ప్లాన్ 2 ఇవన్నీ క్రియేట్ చేసాం. వీటిల్ని కంపల్సరీగా మీరు సేవ్ చేసుకోండి. సేవ్డ్ సెలెక్టెడ్ ఐటమ్స్. సో సేవ్ చేయండి. సో సేవ్ ఎవ్రీథింగ్. సేవ్ ఆటో బ్యాకప్స్ అనేది సేవ్ అయింది. సేవ్ చేయకుండా మీకు ఇక్కడ లిస్ట్లోకి రాదు, అది గుర్తుపెట్టుకోండి. మర్చిపోయి మీరు సేవ్ చేయకుండా ఉండవకండి. మొత్తం ఈ ఆటో బ్యాకప్స్ అనేది ఇప్పుడు సేవ్ కావడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు దీని మీద మనం ఏం చేయొచ్చు, మనం మాడిఫై చేసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడికి ఎస్క్యూఎల్ సర్వర్ ఇక్కడికి వద్దాం. ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ జాబ్స్ దగ్గరికి వద్దాం. చూడండి, ఇక్కడ ఈ 3 సబ్ ప్లాన్స్ యొక్క ఈ జాబ్స్ ఇక్కడ రావడం జరిగింది. ఇవి సేవ్ చేస్తేనే వచ్చాయి మనకి. సేవ్ చేయకుండా మీరు ఇక్కడ చూస్తే రావు. ఎస్క్యూఎల్ సర్వర్ ఏజెంట్ కింద ఆటో బ్యాకప్ సబ్ ప్లాన్ 1 ఇది 2, 3 ఇట్లా వచ్చాయి. మరి ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి లైక్ స్టార్ట్ జాబ్ అంటాను. ఫస్ట్ది ఏంటండి, సబ్ ప్లాన్ 1. అంటే మామూలుగా ఆ టైం ఏదైతే మనం సెట్ చేసామో ఆ టైం ప్రకారం అవి వర్క్ అవుతాయి, నో డౌట్. బట్ ఇప్పుడు అది వర్క్ అవుతుందా లేదా మనం టెస్ట్ చేయాలి అంటే ఇక్కడికి రండి. లైక్ స్టార్ట్ జాబ్ అని ఫస్ట్ దాన్ని ఇస్తున్నాను. అంటే నేను చూడండి, కంప్లీటెడ్ విత్ ఎర్రర్స్ అంటుంది. ఫెయిల్డ్ ఆటో బ్యాకప్ సబ్ ప్లాన్స్. మరి ఎర్రర్ ఏంటో చూద్దాం. ఓకే, క్లోజ్ ఇట్. మరి ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ అంట. ఇక్కడ కూడా ఎగ్జిక్యూషన్ ఫెయిల్డ్. సీ ద మెయింటెనెన్స్ ప్లాన్ అండ్ ఏజెంట్ జాబ్ హిస్టరీ లాగ్స్. సో మీరు దీనికి సంబంధించిన యూ కెన్ ఎగ్జిక్యూట్ దమ్ ఇండివిజువల్లీ బై సెలెక్టింగ్ దేర్ అసోసియేటెడ్ జాబ్ అట్ నోడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్. ఓకే, క్లోజ్. సో ఇప్పుడు స్టార్ట్ జాబ్ అట్ స్టెప్ 1. సో ఫస్ట్ దీన్ని స్టెప్ 1 ఫస్ట్ దాన్ని ఇట్లా తీసుకున్నాం. సో సక్సెస్ ఎగ్జిక్యూట్ జాబ్ సబ్ ప్లాన్ 1. మీరు ఆ బ్యాకప్ ఫోల్డర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ చూడండి, మనకి కంపెనీ బ్యాకప్ 2 బ్యాకప్స్ వచ్చేసాయా. సో సక్సెస్. సో మీరేం చేస్తారు, ఇక్కడికి వచ్చి స్టార్ట్ జాబ్ అనుకుంటా, స్టార్ట్ జాబ్ అట్ స్టెప్. సో ఫస్ట్ది మనకి బ్యాకప్ వచ్చింది. మరి ఎందుకండి ఇట్లా చేస్తున్నారు మీరు స్టార్ట్ చేయడం అంటే, మనం స్టార్ట్ చేయక్కర్లేదు, ఇప్పుడు టెస్టింగ్ కోసమే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి మనకి, ఇది సబ్ ప్లాన్ 2. ఇదేంటిది, డిఫరెన్షియల్ బ్యాకప్. స్టార్ట్ జాబ్ అట్ స్టెప్. సో ఇది కూడా క్లియర్ అయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి, మీకు ఇట్లా వచ్చాయి. అంటే ఒకటేమో ఫుల్ బ్యాకప్, దానికి సంబంధించిన డిఫరెన్షియల్ బ్యాకప్. నెక్స్ట్ ఫుల్ బ్యాకప్ కంపెనీది, దానికి సంబంధించిన డిఫరెన్షియల్ బ్యాకప్. ఆ తర్వాత మనం ఈ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్, స్టార్ట్ జాబ్ అట్ స్టెప్. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ క్రియేట్ అవుతున్నాయి, టీఆర్ఎన్ ఫైల్స్. చూడండి, ఇది టీఆర్ఎన్ ఫైల్ క్రియేట్ అయింది, అండ్ ఇక్కడ కూడా దీనికి టీఆర్ఎన్ ఫైల్ క్రియేట్ అయింది, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్.
సో దే ఆర్ వర్కింగ్ సక్సెస్ఫుల్లీ. బట్ అవి ఆటోమేటిక్గా ఆ టైం ప్రకారం అవే యాక్టివ్ అవుతాయి. మీరు ఇట్లా వదిలేశారు అనుకోండి, ఏదో మనం క్రియేట్ చేసాం కదా అని చెప్పేసి ఇట్లా కామ్గా ఉండి మనం క్లోజ్ చేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ టైం ప్రకారం అవి క్రియేట్ అవుతూనే ఉంటాయి రెగ్యులర్గా బ్యాక్గ్రౌండ్లో. ఏమవుతుంది, మీకు తెలియకుండానే మీ హార్డ్ డిస్క్ యొక్క స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను టెస్టింగ్ కోసమే ఇవి పెట్టాను, అంతేగాని కంపల్సరీగా ఇవి ఇప్పుడు వర్క్ కావాలి అనేది లేదు. ఓకే, మరి పొరపాటున అట్లా జరగకుండా కూడా మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా ఈ మెయింటెనెన్స్లో పెట్టుకోవచ్చు. సబ్ప్లాన్ 1 అంటున్నా. ఈ సబ్ప్లాన్ 1 కింద ఇక్కడ చూడొచ్చు, లైక్ మెయింటెనెన్స్ క్లీనప్ టాస్క్ అని ఉంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇక్కడ దీని సెట్టింగ్స్ కావాలి. మెయింటెనెన్స్ క్లీనప్ ఆన్ క్లీనప్ డేటాబేస్ బ్యాకప్ ఫైల్స్, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు రెడ్ మార్క్లో ఉంది అది. బ్యాకప్ ఫైల్స్ అండ్ లేదు పర్టికులర్ ఫైల్సే కావాలనుకుంటే ఆ ఫైల్స్ యొక్క లొకేషన్ మీకు ఎక్కడైతే ఉన్నాయో ఫైల్స్, ఫైల్ గ్రూప్స్ ఎక్కడ ఉంటాయో, ఎక్కడ ఉంటే మొత్తం కలిపి ఈ బ్యాకప్స్ మనం ఏదైతే ఇచ్చామో ఈ బ్యాకప్లోనే ఉంటాయి. మరి ఆ ఫైల్స్ మీరు బ్యాకప్ ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది వేటిని మాత్రం మనకి క్లీన్ చేయాలి అనే దానికి. సో నాకు బ్యాకప్ ఫైల్స్ స్పెసిఫిక్ ఫైల్ కావాల్సింటే తీసుకోవాలి. అండ్ delete files based on the age of the file and task at runtime. మీరు ఇది రన్ అయ్యేటప్పుడు 4 weeks కంటే ఎక్కువ అయినది, ఓల్డ్ అయినది, అట్లాంటప్పుడు ఇట్లా తీసేసుకోవచ్చు. మరి సెర్చ్ ఫోల్డర్ అండ్ డిలీట్ ద ఫైల్ బేస్డ్ ఆన్ ది ఎక్స్టెన్షన్. సో ఈ ఫోల్డర్లో మనం ఒక ఫైల్ కాకుండా ఫోల్డర్, ఈ పర్టికులర్ ఫోల్డర్లో ఏ ఫోల్డరు, లైక్ మన ఈ బ్యాకప్స్ అనే ఫోల్డర్లో ఎక్స్టెన్షన్ ఏంటి, BAK ఫైల్స్, TRN ఫైల్స్, ఇట్లా మనం పెట్టుకోవచ్చు. ఇంక్లూడ్ ఫస్ట్ లెవెల్ సబ్ ఫోల్డర్స్, ఏదైనా సబ్ ఫోల్డర్స్ ఉంటే అవి కూడా ఇంక్లూడ్ చేయమని. ఓకే, ఇది. సో ఎవ్రీ 4 weeks ఇది క్లీన్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. మరి దీనికి మనం ఇది క్లీనింగ్ అని పెట్టాం. దేనికి క్లీనింగ్? ఇది రన్ చేసేటప్పుడు, ఇది రన్ అయ్యేటప్పుడు ఇది క్లీన్ కావాలి. సో దీనికి లింక్ ఎట్లా పెడతాను చూడండి. ఇది రిలేషన్షిప్ అన్నమాట. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫస్ట్ దీన్ని చెక్ చేసుకొని ఆ తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే బ్యాకప్లో ఉండే క్లీన్ చేసేసి అవి ఇలాగ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఓకే, ఈ ఫైల్స్ ఇవి క్లీన్ అవుతున్నాయి. మనకు ఇంకొకటి కూడా ఉంది, వీటికి సంబంధించిన హిస్టరీ మొత్తం ఉండిద్ది. దీన్ని నేను డ్రాగ్ చేసి ఇట్లా పెడుతున్నాను. ఈ మెయింటెనెన్స్ క్లీనప్ లేదంటే హిస్టరీ క్లీనప్ ఇవన్నీ కూడా దీనికి దేనికైనా సరే మనం చేయొచ్చు, అన్నిటికీ చేసుకోవచ్చు. సో ఓకే, హిస్టరీ క్లీనప్, బ్యాకప్, జాబ్ మెయింటెనెన్స్ ప్లాన్, ఎవ్రీథింగ్ మీరు అంటే వాటికి సంబంధించిన హిస్టరీ ఏదైతే స్టోర్ అయ్యిందో దానికి సంబంధించింది మొత్తం కూడా బ్యాకప్ అండ్ రీస్టోర్ హిస్టరీ, ఏజెంట్ జాబ్ హిస్టరీ, ఏమేమి యాక్టివిటీస్ జరిగినాయి ఆ హిస్టరీ, మెయింటెనెన్స్ ప్లాన్ హిస్టరీ, ఇవన్నీ కూడా 4 weeks ఒకసారి నేను క్లీన్ చేయమని ఇస్తాను. ఇది దీనికి లింక్ పెడతాను. సో ఇట్లా ఈ హైరార్షియల్గా ఇవి వర్క్ అవుతాయి. మరి నేను ఇవన్నీ సెట్ చేసిన తర్వాత సేవ్ చేస్తున్నాను. ఓకే, అన్నీ కూడా మనకి సేవ్ అవుతాయి. మరి ఇక్కడ జాబ్స్ ఏమన్నా ఎక్స్ట్రాగా వచ్చాయో చూద్దాం. ఓకే, ఇవే ఉన్నాయి.
అండ్ మెయింటెనెన్స్ ప్లాన్స్ చూద్దాం. ఓకే, ఇవి ఉన్నాయి. మరి ఈ సబ్ ప్లాన్ 1 ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి దానికి రిలేటెడ్గా ఇవి కూడా వచ్చేస్తాయి. ఈ క్లీనప్ ఇవన్నీ కూడా వస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అవి 4 వీక్స్ కంటే ఓల్డర్ ఫైల్స్ అయితే అప్పుడు వస్తాయి. మీరు తగ్గించుకుంటే మీకు ఇమ్మీడియట్గా యాక్షన్ కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా మీరు ఆటో బ్యాకప్స్ తీసుకోవచ్చు. అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్స్లో బ్యాకప్ ఆటోమేటిక్గా మీరు పెట్టిన సెట్టింగ్స్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. అండ్ వాటిని క్లీన్ చేసుకోవచ్చు, వాటి హిస్టరీని క్లీన్ చేసుకోవచ్చు. మెమొరీని ఎప్పటికప్పుడు మీరు మెమొరీ ఫుల్ కాకుండా మెమొరీ మేనేజ్మెంట్ అనేది కూడా చేసుకోవచ్చు. మరి ఇట్లా మీరు టెస్ట్ చేసిన తర్వాత దీన్ని ఇట్లానే పెట్టకండి, ఎందుకంటే అది బ్యాక్లో ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. కాబట్టి మీరు ఈ బ్యాకప్ ఈ ప్లాన్స్ని ఫైనల్గా డిలీట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మెయింటెనెన్స్ ప్లాన్స్ని డిలీట్ చేసాం. ఇక్కడ రీఫ్రెష్ అనండి, జాబ్స్ ఏమున్నాయి, అన్నీ పోయాయి. సో నథింగ్, ఇక ఇవన్నీ కూడా ఏమీ ఉండవు, నో. సో ఇక్కడికి రండి, రీఫ్రెష్ చూడండి, ఇక ఏం లేవు, మెయింటెనెన్స్ ప్లాన్స్ పోయాయి. సో అట్లా డిలీట్ చేసేయండి, కంపల్సరీ డిలీట్ చేయండి. లేదంటే అది బ్యాకప్లో వస్తూనే ఉంటాయి, యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి మీరు పెట్టిన టైం ప్రకారం. ఓకే, ఈ విధంగా మీరు ఈ బ్యాకప్ అండ్ అదర్ యాక్టివిటీస్ని మీరు ఈ ఆటో మెయింటెనెన్స్ కింద తీసుకురావచ్చు. ఓకే.